మహారాజు గారి కూతురికి పిచ్చి తగ్గించిన వారికి వారి కూతుర్నిచ్చి వివాహం చేపిస్తారంట అని ఆ రాజు చాటింపు వేయించాడు. అది విన్న ఆనందయ్యకు ఒక భయం తట్టింది. మొదటి దయ్యం చెప్పినట్టుగా ఆ చెట్టు కిందికి వెళ్ళి మందు తెచ్చి ఆ రాజు కూతురికి పిచ్చి తగ్గించాడు. కానీ ఆ రాజు మాత్రం, నువ్వు ధనవంతునివి కావు, ఇంత డబ్బు రాజ్యం నీకు అప్పగించడం ఎలా అని ప్రశ్నించాడు. దాంతో రెండో దయ్యం చెప్పిన ప్రకారం ఆ చోటుకి వెళ్ళి ధనరాశులన్నీ తెచ్చి రాజుకు ఇచ్చాడు. కానీ ఈసారి రాజు, నువ్వు పరాక్రమవంతుడివి అవునో కాదో తెలియకుండా అల్లుడిగా చేసుకోవడం ఎలా అని అడిగాడు. దాంతో ఆనందయ్య మూడో దయ్యం చెప్పినట్టు ఊరి చివరి బావి దగ్గరికి వెళ్ళి